ఖచ్చితంగా మనందరం కూడా ఇబ్బంది పడతాం. ఎందుకనంటే మనం ఒక ముసుగులో ఉన్నాం, భక్తి అనే ముసుగులో ఉన్నాం. భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అది నిజమైన భక్తిగా కాదా అని తెలియకుండానే మనం అయోమయ ఉంటే చివరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు అయ్యో ఇలా జరిగింది అని కంగారు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము అపవాది తంత్రాలను ఎదిరించడానికి బలం కావాలనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో వెలిగింపబడిన వారమే, కానీ చల్లారిపోకూడదు అనే దేవుని వాక్యం సెలవిస్తాను. వెలిగింపబడినటువంటి దీపము ఏమైపోకూడదని అంటే ఆరిపోకూడదు. చల్లగా అయిపోయి ఏమైపోతుందంటే ఆరిపోకూడదు. సో ఆరిపోయిన దివిటీలు ఏమవ్వాలంట? వెలగాలి. చెప్పండి, ఆరిపోయిన దివిటీలు ఏమవ్వాలి? వెలగాలి. అందరూ ఆకులతో నిండాలి. చివరి దినాల్లో ఈ యొక్క రాత్రి సమయంలో మనందరూ సిద్ధపడేటువంటి విషయంలో భాగంగా మొదటి మనం వెలిగింపబడాలి. ఖచ్చితంగా మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి సాతాను రకరకాల తంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకోసమే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని కొంచెం తేటగా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 5వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నది, జనములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పొందక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులనే కాక జ్ఞానులనే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి. జనములు చెడ్డవి అని అక్కడ రాయబడి, జనములు చెడ్డవి అని అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం వెళ్తున్నాము. కాబట్టి సమయం అనేది దుర్వినియోగం చేసుకోకుండా, సమయము చాలా ఈజీగా దుర్వినియోగం అయిపోయే పని. అక్కడ అవివేకులు కాకుండా ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించండి అంటున్నాడు. అవివేకులు అని అంటే ఆలోచన లేకుండా ఉన్నవాళ్ళు. ఆలోచన లేకుండా కంగారుగా మనం జీవిస్తే ఈ యొక్క చివరి దినాల్లో సమయం వృధా అయిపోతుంది. వృధా అయిపోయిన తర్వాత కళ్ళు తెలిసిన తర్వాత మనం ఆలోచించే లోపల ఏముండదండి. అందుకే జ్ఞానవంతులైతే మాత్రం సమయాన్ని ఉపయోగించుకుంటారు. బుద్ధిమంతులు ఆలోచిస్తారు, బుద్ధిమంతులు ప్రతిదాన్ని పరిశీలిస్తారు. అవివేకులైతే లేకుండా ఎలా పడతారంటే ఆపదల్లో పడతారు. సరే, ఇవన్నీ